అమెరికాలో ట్రంప్ గద్దె దిగడానికి, రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి, అట్లాగే బంగ్లాదేశు లేకపోతే కనుక శ్రీలంక ఇట్లాంటి పరిణామాలకు, పాకిస్తాన్ లాంటి పరిణామాలకు కారణమైనటువంటి వాడు జార్జ్ సోరోస్. వాడి తర్వాత వాడి కొడుకు ఇప్పుడు కథ నడుపుతున్నాడు. అయితే వాడిని కంట్రోల్ చేస్తామని అప్పట్లో మాట్లాడినటువంటి అమెరికా చేతుల్లో కంట్రోల్ పోయిందా? చివరికి జార్జ్ సోరోస్ అమెరికాలో ఒక్కచోటే పని జరగకపోతే మిగతా ప్రపంచాన్ని నడిపిస్తున్నాడు వాళ్ళ అబ్బాయి. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, బంగ్లాదేశ్ విషయంలో వాడు చెప్పినటువంటిది ఇప్పుడు కూడా యూనస్కి సపోర్ట్ చేసుకొస్తున్నాడు. అక్కడ యూనస్ దర్జాగా నడుస్తున్నాడు. అమెరికా ఏమీ చేయలేకపోతుంది. అమెరికా చేష్టలుడికి చూస్తుంది. అంటే అక్కడ సంథింగ్ ఏదో నడుస్తుంది. అమెరికా ట్రంప్ చేతిలో పూర్తి పవర్ రాలేదా, చేత కావట్లేదా, లేకపోతే ఎలన్ మాస్క్ లాంటి వాడు నమ్ముకుని ప్రచారం సరిపోతుంది అనుకుంటున్నాడు. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడితో గొడవ పడ్డాక యూరోపియన్ మీటింగ్, ఈ మీటింగ్ ఒక ఎత్తు అయితే వివిధ దేశాధినేతల ప్రకటనలు అన్నీ కూడా సేమ్ ఇదనమాట. మనకు కనుక ఇక్కడ హిందుత్వాన్ని దాడి చేయడానికి, మోడీని దెబ్బతీయడానికి, లేదంటే కనుక ఆర్ఎస్ఎస్ వాదాన్ని దెబ్బతీయడానికి ఎలా అయితే ఒకేసారి ఒకే రకమైన ట్వీట్ని రాహుల్ గాంధీ దగ్గర నుంచి అంత ఐఎన్డిఏ నేతలందరూ చేస్తుంటారు, వాళ్ళకి సంబంధించిన అన్ని హ్యాండిల్స్ నుంచి వస్తుంటాయి, సేమ్ ఇలాంటిదే వస్తున్నటువంటి పరిస్థితి. అంటే దాన్ని బట్టి ఎవరో నడిపిస్తున్నారు ప్రపంచాన్ని అన్నటువంటి విషయం మరొకసారి స్పష్టమవుతుంది.